ఇక కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన పేషెంట్ల బంధువుల నుంచి డిమాండ్ చేసి లంచం వసూలు చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు ఆడపిల్ల పుడితే 500, మగపిల్లాడు పుడితే 1000 రూపాయలు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. సిబ్బంది చేతివాటంపై కదిరి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ మధుసూదన్ వివరణ కోరగా వారు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు ఆ ఇద్దరు సిబ్బందిని విధుల నుంచి తొలగించామని చెప్పారు. అయితే ఆసుపత్రికి వచ్చే పేషెంట్లు అందరికీ అన్ని చికిత్సలు ఉచితంగానే చేస్తున్నామని, ఆసుపత్రులు ఎవరు ఎటువంటి సిబ్బందికి లంచం ఇవ్వకూడదని సూపరింటెండెంట్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటనపై సిపిఎం నాయకులు నరసింహ తీవ్రంగా ఖండించారు. మేము అన్ని చోట్ల ఎవరికి డబ్బు ఇవ్వద్దండి, ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆసుపత్రిలో జరిగే ప్రతి సర్వీసు ఫ్రీ ఉచితంగానే ఇస్తున్నామని. మరి ఎందుకు డబ్బులు ఇస్తున్నారో నాకైతే అర్థం కావడం. 200 ఇస్తే డిమాండ్ చేశారు. అదేనండి, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మీకు అన్ని చోట్ల రాసి పెట్టాము, ఇవ్వద్దు అని ఎందుకు ఇస్తున్నారు? కాంట్రాక్టర్ మీద నాకేం సంబంధం? నేను ప్రతిసారి వాళ్ళని అమ్మడి ఉండి నేను కట్టడి చేయలేను కదా అంటున్నారు. తీసేసామని చెప్పాను, మాకు అవసరం లేదు అట్లాంటి వాళ్ళు, తీసేసామని.